పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గురించి చెప్పుకొని చాలా రోజులైంది. ఈ మధ్య కాలంలో ఆయన పరిపాలనా వ్యవహారాలు, అలాగే జనసేన పార్టీ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే పనులు, అలాగే కార్యకర్తల యొక్క ప్రమాద భీమా, వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి ఈ చూసే పనులు. ఇలాగ చెప్పాలంటే నిత్యం జనంలోనే, జనక్షేత్రంలోనే ఉన్నారని చెప్పాలి. గత 10 రోజుల నుంచి పరిశీలిస్తే. ఈరోజు విషయంలోకొస్తే ఈరోజు డైరీ చూస్తే ఆయన మంగళగిరి కార్యాలయంలో సచివాలయ నిర్మాణం, సచివాలయంలో ఉద్యోగుల పనితీరు ఈ అంశం పైన, అలాగే సచివాలయంలో వివిధ మంత్రిత్వ శాఖలతో సచివాలయ ఉద్యోగుల యొక్క సమన్వయం అంటే వాళ్ళ అనుసంధానం ఎలా ఉండాలి అనేది చాలా ఒక అద్భుతమైన టాపిక్ మీద మన ఇంతకుముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూస్తే గనుక ఒక సచివాలయం వాలంటీర్ల గురించి చెప్తే ఇంక వేరే విషయాలు ఏమి వచ్చేవి కాదు బయటకి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కష్ట సుఖాలు ఆ సచివాలయ ఉద్యోగస్తులున్నా కూడా అంత క్షేత్రస్థాయిలో తీరినట్లేవు. అయితే పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఆయన ఉప ముఖ్యమంత్రితో పాటు గ్రామీణ శాఖ, పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా తీసుకోవడం, శాఖలు తీసుకోవడం, గ్రామాల్లో అభివృద్ధి కావాలి. గ్రామాలే మన దేశ అభివృద్ధికి పట్టుగొమ్మ, రైతులే వెన్నెముక అనే ఉద్దేశంతో గ్రామాలపైన ఆయన బాగా దృష్టి పెట్టారు. అలాగే ఇప్పుడు ఈరోజు మీటింగ్‌లో సారాంశం తీసుకుంటే, ఈరోజు పలువురు మంత్రులు కూడా వచ్చి వాళ్ళందరితో ఎందుకంటే మంత్రిత్వ శాఖలకి, సచివాలయ ఉద్యోగులకి, సచివాలయానికి ఒక అనుసంధానం ఉంటే గాని పనులేవి ముందుకు వెళ్ళవు. ఇది మా సంబంధం కాదు, ఇది మా సంబంధం కాదని సచివాలయ ఉద్యోగస్తులకు ఏం చేయాలో తెలీదు. శాఖా సమన్వయం లేకపోతే ఒక గ్యాప్ వస్తుంది. ఈ ఉద్దేశంతో ఈరోజు ఒక జరిగిన దాంట్లో ప్రముఖ మంత్రులు అంటే వ్యవసాయ శాఖ చూసే అచ్చెన్నాయుడు గాని, మున్సిపాలిటీ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు గాని, అలాగే అనిత గారు హోమ్ మినిస్టర్ గాని, డోలా బాలాజీల సాంఘిక సంక్షేమ మంత్రి గారు కానీ, ఇలాగ పలువురు మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి గాని, సత్యప్రసాద్ గారు గాని, ఇలా అందరు మంత్రులతో ఈయన సమన్వయం చేసి సబ్జెక్ట్ ఏంటంటే సచివాలయాలు ఇంకా నిర్మాణం చేయాలి. అదే రకంగా సచివాలయాలకి ఈ చెప్పినటువంటి మంత్రిత్వ శాఖలంతా కూడా అనుసంధానం జరగాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? దీని మీద మనకు ఒక పరిశీలన చూడాలి. పరిశీలన జరగాలి. పరిశోధన జరగాలి. ఈ రిపోర్ట్‌లన్నీ కూడా అది కాకుండా సచివాలయ ఉద్యోగస్తుల పదోన్నతులు అంటే ప్రమోషన్ పరిస్థితి ఏంటి? ఆ ప్రమోషన్‌లు ఎప్పుడు లోపల ఇవ్వాలి? వీటి మ్యాటర్ ఏంటి? ఒకవేళ సచివాలయ ఉద్యోగులు ఏదైనా ప్రమోషన్స్ మీద వెళ్ళిపోతే మళ్ళా దానికి సమన్వయం ఎలా ఉంటుంది? ఆ ప్లేస్‌లో ఏం చేయాలి? అంటే సచివాలయంలో నిరంతరం ఒక ప్రక్రియగా ఎవరితోనూ ఆగకుండా సచివాలయాల్లో పనులు అంటే పనితీరు సమీక్షించాలి. సచివాలయ పనితీరు ఎలా సమీక్షించాలి? దీన్ని మనం ఏది కరెక్ట్ చేసుకోవాలి? ఆహ్, మ ప్రమోషన్స్ ఇవ్వాలని చాలా రోజులు బట్టి అనుకుంటున్నారు. అందులో ఉద్యోగస్తులు ఎవరికైనా ప్రమోషన్ ఇస్తేనే కదా! పదవి ఉన్నతి వస్తేనే కదా! వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. అలాగా ఇవన్నీ అంశాల మీద ఇవాళ ఒక మీటింగ్ పెట్టి ఒక సమీక్ష చేసి సచివాలయాల పనితీరు, సచివాలయాల నిర్మాణం, సచివాలయాలతో పాటు మంత్రిత్వ శాఖల అనుసంధానం ఏం జరగాలనే దాని మీద ఈయన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఆదేశాలు దీంతో పాటు మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో అంటే సచివాలయాల హ్మ్, ప్రక్షాళన అనలేం గానీ, సచివాలయాల స్ట్రాంగ్‌గా నిర్మించాలి. సచివాలయాలు నిర్మించుకోవాలి. ఆ గ్రామీణ స్థాయిలోనే అన్ని పనులు అవ్వాలి. అందరూ అంటే ఆ గ్రామం దగ్గరే మొత్తం పరిపాలన జరగాలి. గ్రామాల్లో పరిపాలన జరగాలి. పంచాయతీరాజ్ అంటే ఇంతకుముందు పేరుకు మాత్రమే పంచాయతీరాజు ఏదో సర్పంచ్ ఉంటాడన్నట్టు కాకుండా ఈ సచివాలయ వ్యవస్థతో అంటే వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ కూడా ప్రజలకి వెంటనే అవ్వాలి. ఏదో ఇక్కడంటే ఎక్కడో క్యాపిటల్‌లో దానికి సంబంధించి జీవో రావాలి, అక్కడికి వెళ్ళాలి. ఇలాంటి సమస్యలు కాకుండా ఈ సజావుగా పరిపాలనా కార్యక్రమం సజావుగా సాగాలంటే ఏం చేయాలి దాని మీద చెప్పారు. అలాగే అవసరమైతే ఈ ఈ ప్రమోషన్‌ల మీద గాని, ఈ అనుసంధానం అన్నాం కదా! సచివాలయాలకి, అలాగే వివిధ మంత్రిత్వ శాఖలకి మధ్య సమన్వయం, అధికారులకి, సచివాలయం మధ్య సమన్వయం జరగడానికి వీటి విషయాల్లోకి ఎయాలంటే ఆయన ఒక డెడ్‌లైన్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ 2026 అంటే వచ్చే సంవత్సరం మార్చి లోపల మనం తయారు చేసుకోవాలి. దీంట్లో చేయాల్సినటువంటి ఏం చేయాలనేది ముందు రీసెర్చ్ వర్క్ అంతా మార్చి నుంచి అయిన తర్వాత దాన్ని ఫుల్ ప్లెడ్జ్‌గా అమలు చేయాలనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇక విషయం తీసుకుంటే దీని గురించి ఏదో ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇవాళ సమీక్ష చేసుకున్నాం అయిపోయిందని కాకుండా ప్రతి నెల ఈ పంచాయతీ రాజ్ అంటే ప్రతి నెల పంచాయతీ మీటింగ్ పెట్టుకుందాం. ఎంతవరకు జరిగింది? ఏం జరిగింది? అనుసంధానానికి సంబంధించిన సమస్యలేంటి? సమన్వయం ఎలా ఉంది? ఈ ప్రమోషన్స్ ఇందాక చెప్పుకున్నటువంటి సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్స్ ఎంతవరకు వచ్చింది? ఇవన్నిట్లి కోసం ప్రతి నెల మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం అవసరమైతే అని చెప్పారు. ఈ పనితీరు ముఖ్యంగా ఇవాళ చెప్పిన గ్రామాలయాల్లో సచివాలయ నిర్మాణాలు ఈ అంశాలపైన ఆయన కూలంకషంగా చర్చ జరగాలని చెప్పారు. కూలంకషంగా పరిశీలించాలి. అంటే ఏదో వచ్చాం వెళ్ళిపోయాం పల్లెటూరు కదా ఎవరు పట్టించుకోవట్లేదని కాకుండా ఈ పల్లెటూరులో ప్రతి గ్రామం
ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో సాగాలంటే ఇలా చేయాల్సిందే అని ఆ పంచాయతీరాజ్ సంబంధించి ఆయన మినిస్టర్‌గా అవగాహన సదస్సు అనుకోవచ్చు. లేదంటే ఈ సమీక్షా సదస్సులు పెట్టడం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దీనికంటేంటంటే ప్రతి నెల పంచాయతీ సంబంధించి పెట్టుకొని ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకొని ఈ సం సమన్వయం కోసం మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దాని మీద తీసుకోవాలి. చాలా సీరియస్‌గా తీసుకోవాలంటగా ఆయన ఆదేశించారు. ఉన్నతాధికారులందరిని ఆదేశించారు. మిగిలిన మంత్రులందరితో కూడా చర్చించారు. వాళ్ళ వాళ్ళ విషయాలు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఇదొక పాయింట్ ఈరోజు తీసుకుంటే. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అది కోయిలగూడెం సంబంధించి ఆ ఏరియాలో కొన్ని పల్లెటూళ్ళల్లో పాపం ఇవి ఇవి లేవనమాట. రోడ్లు సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెటూరు ఏ ఊరిని ఆయనకు సాధ్యమైనంత వరకు ఆయన షెడ్యూల్‌లో వెళ్ళడం చిన్న లేదు, పెద్ద లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఆ రోడ్లన్నీ బాగుపడ్డాయట. చాలా కొన్ని గవరగూడెం, గంపన్నగూడెం, ఇలాగ కనకాద్రిపురం ఇలాంటి కొన్ని పేర్లల్లో ఉన్నాయి ఊళ్ళలో, పల్లెటూరులో ఆ చెరువులు గండి కొట్టి అలా కొట్టి ఇలా కొట్టితే అక్కడికి ఈయన వెళ్ళడం ఏదో మనం ఇంతకుముందు సినిమాలో చూసినట్టు ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడే ఆదేశాలిచ్చి వీటిని చెయ్యండి. ఈ రోడ్లు నిర్మించండి. పవన్ కళ్యాణ్ గారిని పల్లెటూర్లలో ఏమంటున్నారంటే, "నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలయ్యా మా ఊరు. మళ్ళీ మళ్ళీ రావయ్యా. మళ్ళీ మళ్ళీ రావాలయ్యా నువ్వు" అని చెప్తారంటే ఆయన వెళ్తుంటే ఒక అభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి కనపడుతుంది. ఇన్ పర్టిక్యులర్‌గా గుంతలు ఎలా ఉంటాయంటే అలా రోడ్లు ఉండేవి. ఇంతకు ముందు కన్నా చాలా అభివృద్ధిలోకి ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని నెగ్లెక్ట్ అవ్వడమో లేదా కొన్ని కొన్ని చోట్ల పనులు జరగకపోవడం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎళ్లి వాళ్ళకి మాటిచ్చి, అభయం ఇచ్చి మన రోడ్లు అభివృద్ధి చేసుకుందాం. మీకు ఏం కావాలి అని అడిగే నాథుడు లేడు ఈ రోజు దాకా. అడిగే నాథుడు లేకపోవడం వల్ల పరిపాలనలో వ్యత్యాసం, ప్రజల్లో మార్పంటే ఒక మాటల్లో చెప్తే కదా! ఆ మార్పు తీసుకోవాలంటే నాయకుడు ముందు నడిచి తర్వాత ప్రజలను నడిపించగలగాలి. అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మా ఊరు రావాలయ్యా నువ్వు. మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కోయిలగూడెం దానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఆ రోడ్లు అన్నీ కూడా సజావుగా పడ్డం. ఆ ప్రజలంతా ఆనందంగా ఉండడం. ఎందుకంటే ఈయన వెళ్ళిన చోట ఇంకోటేంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి ఇటీవల కాలంలో ఈ 10 రోజుల విషయంలో మీకు చెప్తున్నాను ఆయన డైరీలో చూస్తే గనక మనం సీరియస్‌గా పరిశీలిస్తే చాలా చాలా కాన్సంట్రేటెడ్‌గా అంటే చాలా విషయాలు మైన్యూట్ థింగ్స్‌గా కనపడతాయి కానీ చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే ప్రజలకి కనీస మౌలిక వసతులు, కనీస మౌలిక వస్తువులు కావాలి. అంటే విద్య, వైద్యం, నీరు ఇలాంటివన్నీ కామన్ కదా! మంచినీరు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఉండాలి కాబట్టి, అలాగే ఆయన మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకోవడం ఇంతకుముందు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వ్యవహారంలో ఐఎస్ జగన్నాథపురం అంటే ఏలూరు దగ్గరలో ఉన్న ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూసి అది చాలా పవర్‌ఫుల్ టెంపుల్. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ అభివృద్ధి, ఆ ఐఎస్ జగన్నాథపురం గ్రామం యొక్క అభివృద్ధి గురించి ఆయన నేను తప్పకుండా నేను చేస్తానని చెప్తే, ఆయన ఇటీవల కాలంలో వెళ్లి ఐఎస్ జగన్నాథపురంలో పరిశీలించి, ఆ గ్రామ ప్రజలందరినీ పరిశీలించి, ఆ దేవాలయ దానికి అభివృద్ధికి 30 ఎకరాల స్థలం కేటాయించి, అలాగే దానికి కొన్ని సుమారు ఆ ఊరి పనుల కోసం 8.7 కోట్లు ఎంతో ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి, అలాగే ఈ దేవాలయం సంరక్షించాలి, దేవాలయ అభివృద్ధి కోసం జరగాలి. ఇలాంటి మన వారసత్వ సంపదను మనం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ ఐఎస్ జగన్నాథపురంలో అప్పుడెప్పుడో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం విశేషం. అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసమో లేదు దానికోసమో వాగ్దానాలు చేసి ఎన్నో వాగ్దానాలు చేశారు. మీకు ఇది కావాలా? అది కావాలా? ఓకే. 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 అన్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా ఒక శాస్త్రీయంగా ఇచ్చిన మాటలన్నీ కూడా ఆయన రాసుకున్నారో, ఆయన చెప్తే మైండ్‌లోనే పెట్టుకున్నారో తెలీదు. చిన్న పనని అనిపిస్తుంది చూసేవాళ్ళు. కానీ ఆ ఊరి వాళ్ళకి అది చాలా పెద్ద పననమాట. ఒక చిన్న రోడ్డు కావచ్చు, చిన్న చెరువులో పూడికే కావచ్చు, నేను ఉండి చేయిస్తాను. అంటే ఆయన ఎన్ని పట్టించుకుంటారో కాదు. ఆ జనాల్ని పర్టిక్యులర్ వాళ్ళని యాక్టివేట్ చేసి చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన మళ్ళీ మళ్ళీ రావాలయ్యా అని అడుగుతున్నారన్నమాట. ఇక ఇంకొక మాట చెప్పాలి అంటే ఇప్పుడు అన్నీ ఈ ఈ ఎపిసోడ్‌లోనే చెప్పడం జరుగుతోంది. ఇవాళ అంటే 26 నవంబర్ తారీఖున మనకి ప్రజల పండగ అని ఒక పండగని ఒక కార్యక్రమం పెడితే అక్కడ దాన్ని ఇవాళ మళ్ళా రాజోలు ఆ రాజోలులో అంతకుముందు జనసేన పార్టీ చాలా బలంగా ఉండేది. మనందరికీ తెలిసి అందులో ఫస్ట్ టైమ్ జనసేనలో ఎక్కడ పోయినప్పుడు ఆ రాజోలు ప్రజలు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించాడు అది వేరే విషయం గానీ, ఆ రాజోలులో కూడా ప్రజల పండగ 2.0 అనేదానికి
శ్రీకారం చుడుతున్నారు. దాంట్లో కూడా ఎందుకంటే మనం గుర్తుపెట్టుకుంటే గత సంవత్సరం ఒక రోజు 13,326 గ్రామాల్లో ఒక్కసారిగా గ్రామ సభలు పంచాయతీరాజ్ గ్రామ సభలు నిర్వహించాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ఆ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టూ పంచాయతీరాజ్ మినిస్టర్‌గా చెప్తున్నా 13,326 గ్రామాలు పంచాయతీ గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహిస్తే అది ప్రపంచ రికార్డ్ కూడా సృష్టించి గిన్నిస్ బుక్కుల్లో ఎక్కింది. అది నాంది ఈ కార్యక్రమాలకి. ప్రజల పండగ అనే ఈ కార్యక్రమంలో అంటే ఇది అందుకే 2.0 అంటే అది 1.0 అనుకుంటే ఇది 2.0గా దానికి కూడా ఈరోజు ఆయన రాజోల్లో మనకి రాజోల్లో శ్రీకారం చుట్టడం, అక్కడ నుంచి ఆ పనులన్నీ సజావుగా ఎందుకంటే అక్కడి నుంచే మనకి గ్రామాల్లో ఒక వేగం పెరిగింది. గ్రామాల్లో పరిపాలన విధానంలో వేగం పెరిగింది. ప్రజల్లో చైతన్యం ఏర్పడింది. ఏం కావాలి? ఎందుకంటే పల్లెటూళ్ళు కదా! ఇంతకుముందు ఎక్కడో ఉన్నారు. ఏదో బతికేస్తున్నారు అనుకోండి. అలా కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా సెంట్రిక్‌గా వాళ్ళు కూడా పట్టణ స్థాయి, నగర స్థాయికి సమానంగా వాళ్ళు ఎదగాలి. వాళ్ళలో కూడా అభివృద్ధి రావాలి. గ్రామాలు అభివృద్ధి చెందితే ఇంక తద్వారా మొత్తం దేశమే భారతదేశమే అభివృద్ధి చెందుతుంది. ఇప్పటిదాకా మాటల్లో చెప్పిన వాళ్ళే తప్పితే చేతల్లో గ్రామాలు కొంత నిర్లక్ష్యం చేయబడ్డాయి. పంచాయతీ ఎన్నికలు గాని, సర్పంచ్ ఎన్నికలు గాని ఏదో తూతూ మంత్రంగా లేదంటే ఆ ఊరి వర్గ పోరాటం జరిగింది తప్పితే అభివృద్ధి వరకు వస్తే అనుకున్న స్థాయిలో అవ్వలేదని చెప్పాలి. దానికి మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా మనకి కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే కానీ జగన్నాథపురం గాని, ఇప్పుడు రాజోలు గాని, అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి కోయిలగూడెం తాలూకాల్లో ఆ ప్రదేశాలు గాని ఇవన్నీ కూడా పక్కా పల్లెటూళ్ళే. పక్కా పల్లెటూళ్ళే. ఇక్కడ గాని, అక్కడ గాని ఎక్కడ ప్లాన్ చేసుకున్న ఆయన పల్లెటూళ్ళ పైనే ఆయన దృష్టి మళ్లిస్తున్నారు. ఆ పల్లెటూళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్నారు. తపించి ఊరుకోకుండా శ్రమిస్తున్నారని చెప్పాలి. అందరినీ మొత్తం అందరిలో కూడా చైతన్యం. ఆ సచివాలయ ఇవాళ ఇందాక చెప్పిన సచివాలయ మీటింగ్ ఎందుకు? ఆ గ్రామాల కోసం తాపత్రయం, తపన. అది ఒక తపస్సులా సాగుతుందని చెప్పాలి. ఎలా చెప్పినా. హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రజల కోసం ప్రజానాయకుడు రావడం జనంలోంచి వచ్చాడు. ఒకసారి చెప్పుకున్నాం. జనం నుంచే జనసేన వచ్చింది. ఆ జనసేన నాయకుడే మన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రకంగా ఉంటే డెఫినిట్‌గా ఎక్కువ కాలం అక్కలే. అసలంటూ చైతన్యం వస్తే, స్టార్ట్ అవుతే, ఒక స్పిరిట్ జనాల్లోకొస్తే, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో వస్తే, మంత్రుల్లో వస్తే, అది అభివృద్ధి ఎంతసేపు? నాకెటువంటి సందేహం లేదు. రాజకీయ విశ్లేషకులు చెప్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనితనం గురించి ఇప్పుడు మనం మార్కులు ఎక్కలే. ఆయనతో పాటు నడిచి వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో పవర్ స్టార్‌కి ఎళ్లి ఆయన ఏదైనా ఒక విజ్ఞప్తి ఇస్తే మాకు ఇలా కావాలని, అది చిన్నదా, పెద్దదా అని కాకుండా ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళి ఫైల్స్‌లో పెట్టండనో, ఇంకోటి ఎవరికోటి పెట్టడం. అది పూర్తవ్వాలి అని దానికి సంబంధించిన అధికారులకి ఇవ్వడం. ఆయనే అవసరమైతే నడుం కట్టడం. దానికి ఏం చేయాలి? ఎంతవరకు ఉంటుంది? ఆ కూటమి ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడడం. ఇవన్నీ ఇప్పుడు పార్టీలు 3 పార్టీలున్నా కూడా తన పని తానుగా నేనేదో చెప్తున్నానో, చేస్తున్నానో లేదా వాళ్ళెవరికో చెప్పారని పక్క వాళ్ళ మీద తోసేయకుండా ఆయన నిరంతరం జనక్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని, ఆ కష్టాలు తీర్చడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం నిరంతరం తపిస్తున్నారు. ఇటువంటి నాయకుడు నిజంగా మాకు దొరకడం అదృష్టం అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా కూడా ఆనందం పడుతున్నారు. అంటే మహిళలు గాని, యువత గాని ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఎవరు? మన కన్నీళ్లు తుడిచేది ఎవరు? మన కన్నీళ్లు తుడిచేది ఎవరంటే చెప్తాను. అలాగే నియోజకవర్గాల్లో కూడా అంటే ఈ బులెటిన్‌లో మీకు ఇవన్నీ చెప్పేస్తున్నాను ఒక్కసారిగా. జనసేన కార్యకర్తలకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ మొన్న రీసెంట్‌గా చూస్తే పార్టీ కార్యదర్శి పదవిలో ఉన్న నాగబాబు గారు ప్రమాద బీమా చెక్కులు 220 మందికి 5,00,000 చొప్పున అలాగే ఇంతకుముందు వివిధ ప్రమాదాల్లో తనువు చాలించిన జన సైనికుల గురించి వాళ్ళకు కూడా ప్రమాద బీమా దగ్గర దగ్గర 44,00,00,000 తర్వాత ఏదైనా గాయాలనుకున్నట్టు 46,00,00,000 చెక్కులు పంపిణీ చేశారు. అంటే జనసేన కార్యకర్తలు జెండా మోసే జనసేన కార్యకర్తల సంక్షేమం కూడా మన విధి. వాళ్ళే ఉంటేనే వాళ్ళే మనకి ఆధారం, ఆలంబన అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల్లో భాగం అదే విధంగా పార్టీలో అంతర్భాగమైనటువంటి జన సైనికులకు, వీర మహిళలకు కూడా చేస్తున్నారు. అదే రకంగా ఆహ్, వాళ్ళల్లో నియోజకవర్గాల్లో కూడా జనసేన పటిష్టం చేయడానికి కూడా అని పెడతారు. అంటే కమిటీలు పెట్టాలి. అలా కమిటీలకి అలాగే జనసేన కేంద్రానికి మధ్య బాగా దగ్గర సంబంధాలు ఉండాలి. అలాగే ఓన్లీ రాజకీయ విషయాలు మాట్లాడుకోకుండా పాలనా సంబంధించిన విషయాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. సామాన్య జన సైనికులు, జనంలో ఉండే జన సైనికుల అభిప్రాయాలు ఎక్కడో నాయకులు కాదు. నాయకులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో పవన్ కళ్యాణ్ అంటే లీడర్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కేడర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు పరిశీలనలో తీసుకోండి.
వాళ్ళు ఏం చేయాలి? మనం ఎలా చేయాలి? అని చెప్పి తీసుకోవడం కూడా గొప్ప విషయం. వాటిలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళు ఇచ్చేటువంటి సమీక్షలోని విషయాలన్నీ కూడా ఆయన ప్రత్యేకించి ఆయన పరిశీలిస్తున్నారు. అంటే పార్టీ సంస్థాగతంగా జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఎంత బలపడాలి? దానికి ఏం చేయాలి? జన సైనికుల్లో ఎంత ఉత్సాహం ఉండాలి? ఎంత నింపాలి? అంటే నిస్తేజంగా ఉండకూడదు. వాళ్ళు ఉత్తేజంగా ఉండాలి. ప్రజలకు వాళ్ళెంత దగ్గరవ్వాలి? వాళ్ళెలా చేయాలని వీటిలో కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. సో, జన సైనికులు కూడా, వీర మహిళలు కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నారని చెప్పాలి. అదే కాకుండా మరి ఆయన స్ట్రాటజీ ఏదో ఉంటుంది. తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది. వాళ్ళు తెలుగు ప్రజలే. వాళ్ళు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా అభిమానించేవాళ్ళే కాబట్టి తెలంగాణలో కూడా ఈ నెల 29 నవంబర్ 29 తారీఖు మొత్తం 10 నియోజకవర్గాల నుంచి అలాగే మండల స్థాయి నుంచి సభలు నిర్వహించాలి. జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పోటీ చేస్తుంది. జనసేన తన ఉనికి చాటుకుంటుందని కూడా మనం ఆశించొచ్చు. అందుకని 29ని తెలంగాణలో కూడా ఈ జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించినట్టు అర్థమవుతుంది. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనక్షేత్రంలో ఉన్నారు. జన సైనికులు, వీర మహిళలు వాళ్ళ వాళ్ళ సంక్షేమం ఆలోచిస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళ అభివృద్ధికి అహర్నిశలు ఆలోచించడమే కాకుండా ఆచరణలో పెట్టాలని చెప్పి ఆయన పని చేస్తూ 10 మంది పని చేస్తూ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలి. అలాగని ఎక్కడా కూడా ఎవరిలోనూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా అంటున్నారని కాకుండా నాయకుడు ఎప్పుడు తను పని చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా నాయకుడిని అనుసరిస్తారు. ఇలాంటి నాయకుడు ఉన్నారని ప్రతి ఒక్కరు ఆనందిస్తున్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ మళ్ళీ మళ్ళీ రావాలే కాదు. మళ్ళీ మళ్ళీ వస్తాడు. మళ్ళీ మళ్ళీ చేస్తాడు. జనంలో కొంతమందైతే ఇప్పటికే మా దేవుడొచ్చాడన్నంత స్థాయిలో కూడా ఆనందపడుతున్నారు. ముందు ఏమిటి పదవి దాకా వచ్చింది. ఇప్పుడు ఏమీ లేవు. మొత్తం విమర్శలేమి లేవు. వేరే పార్టీ వాళ్ళ మీద మాటలు ఏమీ లేవు. తనేం చేయాలి? ప్రజలకి తనేం చేయాలి? తనేం చేయించాలి? ఇదే ధోరణిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మిషన్ సేవా మార్గం అనేది ఒక మిషన్. అది కాకుండా సేవ అంటే గుర్తొచ్చింది. ఇటీవల 23 తారీఖు జరిగిన సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొని, ఆయన కూడా అక్కడ దానికి సంబంధించి మన ప్రధానమంత్రి మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు తదితర పెద్దలందరితో కలిసి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అక్కడ కూడా తనదైన మాటలతో అందరినీ అలరించారని చెప్పాలి. సనాతన ధర్మం యొక్క అది చూస్తూనే ఈ అంటే ప్రజల సేవ కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన చేస్తున్నాడని చెప్పాలి. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో మనకి ముందుండి నడిపించాలి. ఒక ఆయన పేరు పవర్ స్టార్ కాబట్టి పవర్‌ఫుల్ పరిపాలన మనం అందించాలి. ఇలా అందిస్తే డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే కాదు కొన్ని రోజుల్లోనే మొత్తం భారతదేశంలోనూ చాలా పెద్ద స్థాయిలో మంచి రాష్ట్రంగా మిగులుతుందనడంలో అందులో చంద్రబాబు నాయుడు గారి సీనియర్ ఆయనకి ఎలాగా ఉన్నారు కాబట్టి వెనకాల ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అలాగే జన సైనికులకి, వీర మహిళలందరికీ, ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు.